హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Karyampudi'sVlog. ఈరోజు మన స్పెషల్ మామిడితండ్ర అండి. మామిడితండ్ర ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారు, చాలామంది చూసే ఉంటారు కదా. భలే బాగుంటుంది కదా. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మన ఇంట్లో బయటికి వెళ్ళి కొనాల్సిన పనే లేదు. ఫ్రెష్గా మంచిగా ఎటువంటి కల్తీలు లేకుండా మన ఇంట్లో మంచితో చేసుకుంటే ప్రశాంతంగా తినచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ 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 అని వింటున్నాం కదా ప్రతి దాంట్లో. అందుకే మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. మన ఇంట్లో చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతూ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తున్న వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ ముందుగా కనిపిస్తాయి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారనుకుంటా అండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటా అండి. ఇక మనం మామిడితండ్ర ఎలా చేయాలో చూసేద్దాం. మనం చేయాలనుకుంటే అన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు కదండి. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఇంత ఈజీనా అయితే ఇన్ని రోజులు చాలా మిస్ అయ్యాం అని అనుకుంటారండి అందరూ. ఎందుకంటే మామిడికాయని చక్కగా కడిగేసేసి చెక్కు తీసేసి ఇలా ముక్కలు చేసుకోండి. బాగా పండిన మామిడికాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్వీట్గా ఉండే మామిడికాయ తీసుకోండి. నేనైతే బంగినపల్లి మామిడికాయ తీసుకున్నాను. మీకు రెండే చూపించాను. నేను 4 కాయలు ముక్కలు చేసేసానండి. ఇవన్నీ మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ చేయండి. ఎక్కడా ముక్కలు లేకుండా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద దాంట్లో ఈ గుజ్జునంతా వేసేసేయండి. వేసిన తర్వాత నాకైతే దగ్గర 3 బౌల్స్, పెద్ద బౌల్స్ గుజ్జు వచ్చిందండి. దానికి 1 బౌల్ షుగర్ వేస్తున్నాను. మీరు ఒక్కసారి కరిగిన తర్వాత టేస్ట్ సరిపోతుంది అనుకుంటే సరే అండి, లేకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ వేసిన తర్వాత చక్కగా కలిపేసేస్తే కరుగుతుంది. ఇదంతా సిమ్ కానీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని చేసుకోండి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీకు ఏమైనా కావాలనుకుంటే యాలక్కాయల పొడి వేసుకోండి. నేనైతే కొంచెం యాలక్కాయల పొడి యాడ్ చేస్తాను. మన ఇష్టపడి చేసుకున్నా పర్లేదు, స్కిప్ చేసినా పర్లేదు. ఇలా రెడీ అయినటువంటి గుజ్జుని వెన్న కానీ నెయ్యి కానీ రాసినటువంటి ప్లేట్లో వేసి చక్కగా స్ప్రెడ్ చేయండి. మనకి ఎంత మందంగా అనుకుంటే అంత మందంలో చేసిన తర్వాత ఎండలో పెట్టండి. ఎండలో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే పైన పల్చటి క్లాత్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ కానీ వేయండి. ఎందుకంటే దుమ్ము పడకుండా మంచిగా వస్తుంది మన తాండ్ర. ఇలా 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎండలో పెట్టేసా అనుకోండి. లేదనుకుంటే ఎండ రాలేదనుకుంటే మన అపార్ట్మెంట్లో ఫ్యాన్ గాలి కిందనే పెట్టండి. ఓ 2-3 రోజుల తర్వాత మనకి చేతికి అంటుకోకుండా ఉండాలి. అలా వచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి షేపులో డైమండ్ షేపా, సర్కిలా, లేకపోతే స్క్వేరా, మన ఇష్టం అండి. ఏ షేప్ అయినా చేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఎండలో పెట్టండి, ఒక ప్లేట్లో పెట్టేసి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు నోట్లో వేసుకుంటే మామిడికాయ ఫీలింగ్. ఇవి మామిడికాయలు కొన్ని రోజులు దొరుకుతాయి కదా, సంవత్సరం అంతా మనం మామిడికాయలు తినచ్చండి. అంత మంచి ఐటమ్ని మనం చేసుకోకుండా ఉంటామా ఇంట్లో? హ్యాపీగా చేసేసుకొని సంవత్సరం అంతా మామిడికాయ టేస్ట్ని ఎంజాయ్ చేసేసేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరోసారి మరో మంచి వీడియోతో మేము ఉంటుంది. మీ శ్రీదేవి.